రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తల్లి బాధ్యత రెండవ భాగం. జీవన్ ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్లి జల్సాలు చేసేవాడు. చెడు అలవాట్లకు బానిసవుతాడు. ఊర్లో ఎవరి దగ్గర పడితే వారి దగ్గర అప్పులు చేసేవాడు. శ్రీకర్ పల్లవి తన కొడుకు రాకేష్ ని పై చదువుల కోసం అమెరికా పంపాలని అనుకుంటారు. ఇలా ఒకరోజు శ్రీకర్ పల్లవి తన కొడుకు రాకేష్ ను తీసుకొని ప్రసాద్ ఆశీస్సులు తీసుకుందామని ప్రసాద్ ఇంటికి వస్తారు. అక్క, రాకేష్ పై చదువుల కోసం అమెరికా వెళ్తున్నాడు. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకుంటానంటే ఇక్కడికి తీసుకొచ్చాను. పంపాలంటే పంపుకో అమ్మా విదేశాలు. వాడు వెళ్ళడానికి నువ్వు బావగారు ఆపు పల్లవి. ఈ నాటకాలన్నీ ఒకే మాట చెబుతున్నాను విను. తెల్లార్లేస్తే రకరకాలుగా అడుక్కునేవాళ్లు ఎక్కువైపోయారు. ఎవరి శక్తికి సరిపడా వాళ్ళు బతకాలి. మేము ఎంతకని సహాయం చేస్తాము? మమ్మల్ని డబ్బులు అడుక్కొని స్టేట్స్ వెళ్ళకపోతే ఆ చదివిన చదువుకు ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా. పెద్దమ్మ, మీరు దానం చేస్తే తీసుకునేంత హీనస్థితిలో లేము. మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాము. నాకు స్కాలర్షిప్ వచ్చింది. వెళ్ళరా వెళ్ళు. బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకో. అదే నాటక్క, ఈ రోజుల్లో చదువు ఉద్యోగం ఎవరికైనా ముఖ్యమే కదా. అలాంటి కర్మ మాకు లేదమ్మా. మాకు బోలెడంత ఆస్తి ఉండేది. నాకు తెలుసుగా. అంటే ఇప్పుడు లేదని ఎగతాళి చేస్తున్నావా? నా కొడుకు ఆస్తంతా జల్సాలకు ఖర్చు పెట్టాడని గదా వెటకారంగా మాట్లాడుతున్నావు. వాడెంత ఆస్తి తగిలేసినా పర్వాలేదు. కనీసం వాడికి పెళ్లి చేస్తే 10 లక్షల వరకు కట్నం ఇస్తారు. చిన్నప్పటి నుండి ఇలా మాట్లాడే అక్క, జీవాన్ని పాడు చేశావు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో అక్క అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటు రాకేష్ పై చదువుల కోసం అమెరికాకు వెళ్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక రాకేష్ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదిస్తాడు. రాకేష్ పై ఆఫీసర్ పేరు రామారావు. అతని భార్య పేరు గాయత్రి. వాళ్ళ కూతురు పేరు వందన. రామారావు రాకేష్ యొక్క తెలివితేటలు మంచితనం చూసి తన కూతుర్నిచ్చి రాకేష్ కు పెళ్లి చేయాలి అనుకుంటాడు. ఇలా ఒకరోజు, రాకేష్, నీ తెలివితేటలు మంచితనం నాకు బాగా నచ్చాయి. ఆస్తిపాస్తులు లేకున్నా నీలాంటి గుణవంతుడైన అబ్బాయిని అల్లుడుగా చేసుకోవాలని ప్రతి ఆడపిల్ల తండ్రికి ఆశ ఉంటుంది. రాకేష్, తను నా కూతురు వందన ఎంఎస్ చేసింది. హాయ్ వందన. హాయ్ రాకేష్. నాకా ఉన్నది ఒక్కగానొక్క కూతురు. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఇష్టపడితే మీ తల్లిదండ్రులతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను. ఇలా రాకేష్ వందన మంచి స్నేహితులవుతారు. రాకేష్ అందం తెలివితేటలు చూసి వందన రాకేష్ ను ఇష్టపడుతుంది. ఈ విధముగా జరుగుతుండగా రాకేష్ తన తండ్రి శ్రీకర్ కి ఫోన్ చేస్తాడు. నాన్నగారు, కులాసయేనా? అమ్మ ఎలా ఉంది? ఇక్కడ మేము బాగానే ఉన్నాంరా. నాన్నగారు, మీకో విషయం చెప్పాలి. మా ఆఫీసులో పనిచేసే నా పై ఆఫీసర్ రామారావు గారు వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. నేను మీకు ఫోటో పంపిస్తాను. మీరు వీలు చూసుకొని వస్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. అలాగే బాబు. పల్లవి, నీకో శుభవార్త. ఏంటండి అది? మన అబ్బాయి ఫోన్ చేశాడా? అబ్బాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనండి. ఇక ఆ చింత మనకక్కర్లేదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు వస్తున్నారు. అబ్బాయి ఉద్యోగం పర్మనెంట్ అయ్యింది. అక్కడ మన అబ్బాయి మంచి పేరు సంపాదించుకున్నాడంట. రాకేష్ వాళ్ళ పై ఆఫీసర్ రామారావుకు మన అబ్బాయి అంటే చాలా అభిమానం. మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటున్నాడు. అంత పెద్ద ఆఫీసర్ గారి అమ్మాయి మన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానందా? ఈ రోజుల్లో తెలివైన తల్లిదండ్రులు ఆస్తిపాస్తుల కన్నా అబ్బాయి తెలివితేటలు, ఉద్యోగం, గుణగణాలు మాత్రమే చూస్తున్నారు. ఇదిగో అమ్మాయి ఫోటో అంటూ ఫోటో ఇస్తాడు. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉందండి. పల్లవి, మనల్ని మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు రమ్మన్నారు. మన అబ్బాయి చాలా అదృష్టవంతుడండి. ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. చిన్నప్పటి నుండి వాడిని శ్రద్ధగా చదివించావు. సరే కాని ఈ విషయం అన్నయ్యకు చెప్పకుండా మనమే వెళ్తే బాగుండదేమో. అప్పుడు పల్లవి కాసేపు ఆలోచిస్తుంది. సరే చెప్పండి. చెప్పడం మన ధర్మం. కాని అక్కయ్య మళ్ళీ ఏం మాట్లాడుతుందో నాకదే భయంగా ఉంది. నువ్వేమీ భయపడకు.
నేనున్నానుగా. ఇలా శ్రీకర్ తన భార్యను తీసుకొని ప్రసాద్ ఇంటికి వెళ్తాడు. ఎందుకొచ్చారు? మేం బాధపడుతుంటే చూసి సంతోషించడానికి వచ్చారా? అప్పుడు శ్రీకర్ పల్లవి మౌనంగా ఉంటారు. మల్లిక, వారేం చేశారని వాళ్ళ మీద కసురుకోవడం? ఏం చేద్దాం, మన తలరాత ఇలా ఏడ్చింది. అసలు ఏమైందన్నయ్య? ఏం చేద్దాంరా, మన జీవన్ ఏదో విధవ పని చేసి పోలీసులకు పట్టుబడ్డాడంట. ఈ మాటలు విన్న శ్రీకర్ పల్లవి షాక్ అవుతారు. మీరు మా గురించి ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. డబ్బు పడేసి మా వాడిని స్టేషన్ నుంచి విడిపించుకుంటాము. మాకు ఎవరి ఓదార్పు అవసరం లేదు. అన్నయ్య, జీవనమైనా నాకు పరాయివాడ సంతోషించడానికి నాకు ఇక్కడికి వచ్చేంత వరకు ఈ విషయం తెలియదు. అక్క, రాకేష్ను చూడడానికి అమెరికా వెళ్తున్నాము. మిమ్మల్ని కూడా తీసుకెళ్దామని వచ్చాము. కాని కష్టాల్లో పరాయి వాళ్ళని చూసి ఎగతాళి చేసే స్వభావం నాకు మా ఆయనకు లేదు. అన్నయ్య, ముందు జీవాన్ని ఎలా విడిపించాలో ఆలోచించండి. ఏం చేయమంటావరా? వాడు తప్పులు చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్లడం సర్వసాధారణమైపోయింది. ఇంట్లో నగలు తీసినప్పుడే మీ వదిన వాడిని మందలించాల్సింది పోయి పని మనిషి తీశాడని అబద్ధం చెప్పి కొడుకును వెనుకేసుకొచ్చింది. పిల్లలన్నాక తప్పులు చేస్తారు, అది సహజం. మరి పెద్దవారిగా మనం ఉన్నది ఎందుకు? ముందు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లి 10,000 తీసుకురండి. అదేంటన్నయ్య, మీ ఇంట్లో డబ్బులు లేవా? అందరూ ఖర్చు చేసే వాళ్లే ఉంటే ఆస్తి ఏం మిగులుతుందిరా? ఆస్తి మొత్తం తాకట్టులోనే ఉంది. ఆ మధ్య ఆఫీసు డబ్బులు ఇంట్లో పెడితే జీవన్ ఆ డబ్బులు కూడా తీసుకెళ్లిపోయాడు. మా ఆఫీసు వాళ్ళు ఆ డబ్బులు తీసుకొచ్చాకే మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వమన్నారు. ఇక నువ్వు చెప్పింది చాలు. మా వాడికి పెళ్లి చేశాననుకో, ఆ వచ్చిన కట్నం డబ్బులతో అప్పులన్నీ తీరిపోతాయి. ఇక మీరు వెళ్ళండి. అప్పుడు ప్రసాద్ కోపంతో మల్లికపై చేయి చేసుకుంటాడు. తమ్ముడిని మరదల్ని ఎందుకు అంతంత మాటలంటున్నావు? మొన్న మీ అన్నయ్య వచ్చి చూసి వెళ్ళాడే కాని మన పరిస్థితి చూసి ఏమైనా సహాయం చేశాడా? వాడికి మన డబ్బెంత దోచిపెట్టావో గుర్తుందా? అంత తిన్నవాడు ఏమన్నాడు? మీ అబ్బాయి ఒక జులాయి, అతడికి నా కూతుర్నివ్వను అన్నాడు. నువ్వు నీ కొడుకు ఇక నుండి నేను చెప్పినట్లే వినాలి. అన్నయ్య, నాకు తెలిసిన లాయర్ ఒకరున్నారు, మన వాడికి బెయిల్ ఇప్పిస్తాను. వద్దురా, బయటకొచ్చినా మళ్ళీ వాడు ఏదో గొడవ చేస్తాడు. ఇప్పుడు నా ఉద్యోగం నిలబెట్టుకోవడమే ముఖ్యం. అన్నయ్య, ఇక భగవంతుడే నిన్ను రక్షించాలి. ఆడవారికి గౌరవం ఇవ్వడం వేరు, వాళ్ళు అహంకారంగా అనుచితంగా ప్రవర్తించిన పట్టించుకోక అసమర్థుడిగా ఉండడం సరికాదు. అంతా అయిపోయాక ఇప్పుడు నువ్వు చెయ్యి లేపినా నోరు లేపినా ప్రయోజనం లేదన్నయ్య. వెళ్ళొస్తాం. డబ్బున్న వాడిని కాదు, ఆర్థికంగా సహాయపడటానికి. మాట సహాయానికి, మంచి సహాయానికి మాత్రం ఈ తమ్ముడు మరదలు ఎప్పుడు ఉంటారని మర్చిపోకన్నయ్య. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు శ్రీకర్ పల్లవి ప్రసాద్ కలుస్తారు. అన్నయ్య, ఎలా ఉన్నావు? ఎలా ఉంటానురా. ఆ రాక్షసి మూలాన ఒకే ఊరిలో ఉన్న మనిద్దరం కనీసం కలుసుకోవడం కూడా లేదు. ఇంతకీ రాకేష్ బాగున్నాడా? వాడు బాగానే ఉన్నాడు. వాళ్ళ ఆఫీసర్ గారు రాకేష్ మంచితనం, తెలివితేటలు చూసి వాళ్ళ అమ్మాయిని మన రాకేష్కి ఇద్దామంటున్నాడు. నువ్వు వదిన వస్తే అందరం కలిసి అమెరికా వెళ్దాం. రాకేష్కు పెళ్లి సంబంధం కుదిరింది. చాలా సంతోషం తమ్ముడు. ఏ మొహం పెట్టుకుని నేను అక్కడికి రాగలను? నా పెద్దరికం ఎప్పుడో మంటగలిసిపోయిందిరా. రాకేష్ చాలా అదృష్టవంతుడు కనుక నీ కడుపున పుట్టాడు. క్షమించమ్మా, పెళ్లికి రాలేకపోతున్నాను. నా ఆశీర్వాదం వాడికి ఎప్పుడూ ఉంటుంది. వస్తాను. శ్రీకర్ పల్లవి అమెరికా బయలుదేరుతారు. మామయ్య గారు, ఈయన మా నాన్నగారు శ్రీకర్, ఆవిడ మా అమ్మగారు పల్లవి. అప్పుడు రామారావు వాళ్ళకి నమస్కరిస్తాడు. బావగారు, అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాకే మీకు కబురు పెట్టాను. ఇక కట్న కానుకల విషయానికి వస్తే, అన్నయ్య గారు, అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, అది చాలు. ఇక కట్న కానుకలంటారా? నాకు అస్సలు ఇష్టముండదు. చూడమ్మా, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. ఎంతైనా ఆడపిల్ల వాళ్ళం. కట్న కానుకలిచ్చి పెళ్లి ఘనంగా జరిపించాలన్నదే నా ఆశ. సరే అన్నయ్య గారు. ఇలా రాకేష్ వందనాల పెళ్లి జరుగుతుంది. ఇలా ఒకరోజు జీవన్ అతిగా మద్యం సేవించి ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ అవడంతో ప్రాణాలు కోల్పోతాడు. ప్రసాద్, మల్లిక తన కొడుకు మరణించడంతో కన్నీరు మున్నీరవుతారు. ఇటు శ్రీకర్ పల్లవి తన కొడుకు రాకేష్, కోడలు వందనను తీసుకొని ఇండియాకి వస్తారు. జీవన్ చనిపోయిన విషయం తెలుసుకొని శ్రీకర్ పల్లవి, రాకేష్, వందన ప్రసాద్ ఇంటికి వెళ్తారు. పల్లవి, అంతా అయిపోయిందమ్మా.
నా కొడుకును అతిగా గారాబం చేయడం వల్ల వాడు చెడు అలవాట్లకు బానిసయ్యి యాక్సిడెంటులో వాడు ప్రాణాలు కోల్పోయాడు. నువ్వెన్నోసార్లు నాకు చెప్పావు చిన్నప్పటి నుండే పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలని. డబ్బుందన్న అహంకారంతో నేను ఎవరి మాట లెక్క చేయలేదు. చివరికి మా అబ్బాయి కూడా నా మాట వినలేదు. అక్క, పిల్లలకి మొదటి గురువు తల్లే. చిన్నప్పటి నుండే వారికి మంచేదో చెడేదో చెప్పి సరైన పద్ధతిలో పెంచడం ప్రతి ఒక్క తల్లి బాధ్యత. పల్లవి, నన్ను క్షమించమ్మా. ఇక నుండి అందరం కలిసే ఉందాం. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.